శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము గుంటూరులోని నందివెలుగు ఫ్లైఓవర్ వైపు అయితే ఉన్నాము. నేను ఈ వీడియోలో ఈ నందివెలుగు ఫ్లైఓవర్ ఇంకా మిర్చియాడ్ దగ్గర నిర్మిస్తున్న ఈ 2 ఫ్లైఓవర్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. లాస్ట్ టైం దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చి 2 months అయితే అవస్తుంది. ప్రజెంట్ ఈ నందివెలుగు ఫ్లైఓవర్ వైపు ఏంటంటే తెనాలి వైపు కొన్ని స్లాబుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా గుంటూరు వైపు ఏంటంటే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇటువైపు కూడా అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మిర్చియాడ్ ఫ్లైఓవర్కి సంబంధించి ఏంటంటే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 2 ఫ్లైఓవర్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు పూర్తయినాయి, ఈ 2 ఫ్లైఓవర్లు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి గుంటూరు నుండి నందివెలుగుకు వెళ్ళే వైపు ఉన్న ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని స్లాబుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ గుంటూరు వైపు కొన్ని స్లాబులు కంప్లీట్ అయిపోయినాయి, అలాగే తెనాలి వైపు కొన్ని స్లాబులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి వచ్చేసి ఇక్కడ ఆర్ఓబి పోర్షన్ ఏదైతే ఉందో ఈ ఆర్ఓబి పోర్షన్కి అటువైపు ఒక 2 స్లాబులు, ఇటువైపు ఒక 2 స్లాబులు అయితే పెండింగ్లో ఉన్నాయి. అలాగే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ నందివెలుగు ఫ్లైఓవర్ మొత్తం 811 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఆర్ఓబి పోర్షన్ వచ్చేసి 48 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్కి మొత్తం 21 పిల్లర్లు అయితే ఉంటాయి. ఈ 21 పిల్లర్లకు సంబంధించిన ఆల్మోస్ట్ నిర్మాణ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇటువైపు మీకు కనిపిస్తున్న అప్రోచ్ ర్యాంప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి నందివెలుగు వైపు ఉండే అప్రోచ్ ర్యాంప్ అనమాట. ఈ అప్రోచ్ ర్యాంప్ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం గ్రావెల్ వేసుకోవడం కానివ్వండి ఇవన్నీ చేశారు. ఆ గ్రావెల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిసిసి వేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 2 లైన్స్‌గా అయితే ఉంటుంది. 2 వైపులా ఫుట్‌పాత్‌లు కూడా ఉంటాయి. ఒక్కొక్క ఫుట్‌పాత్ వచ్చేసి 2.25 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. 2 వైపులా కలుపుకుంటే 4.5 మీటర్ల ఫుట్‌పాత్‌లు అయితే ఉంటాయి 2 వైపులా కలుపుకొని. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఏంటంటే ఒక స్లాబ్ నిర్మాణం కోసం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఆర్ఓబి పోర్షన్. ఇది 48 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ ఆర్ఓబి పోర్షన్ అయితే పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఇంకో 2 స్లాబులు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇటువైపు. గుంటూరు వైపు కూడా ఏంటంటే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌లో మొత్తం 21 పిల్లర్లు ఉంటాయని చెప్పా కదా! పిల్లర్‌కి మధ్యలో గ్యాప్ కూడా ఏంటంటే దాదాపు 16.6 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం విడ్త్ వచ్చేసి 7.5 మీటర్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుట్‌పాత్‌లన్నీ కలుపుకొని ఏంటంటే మొత్తం 12 మీటర్ల విడ్త్‌తో అయితే ఉంటుంది. గుంటూరు వైపు నుండి చూడండి ఈ ఫ్లైఓవర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. అంటే గుంటూరు సైడ్ కూడా అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లైఓవర్ మొత్తం అప్రోచ్ ర్యాంపులతో కలుపుకొని 811 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వచ్చేసి 2014, 19 టైంలో అయితే స్టార్ట్ చేశారు. అప్పటి వరకు పనులైతే జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత దీనికి సంబంధించిన పనులు వచ్చేసి 2019 నుండి 24 టైంలో అయితే పూర్తిగా ఆగిపోయినాయి. ఆ టైంలోనే ఏంటంటే ఈ ఆర్ఓబి పోర్షన్‌ను రైల్వే శాఖ వాళ్ళైతే కంప్లీట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు రీస్టార్ట్ అవ్వడంతో ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్‌గా ఈ గేట్ అయితే వేస్తా ఉంటారు, రైల్వే గేటు. ఆ రైల్వే గేట్ ఏసినప్పుడల్లా ఇటుపక్క, అటువైపుగా 2 వైపులు ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది. గుంటూరు ఎంపీ అలాగే కేంద్ర సహాయ మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేకమైన చొరవతో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. గుంటూరులో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులైతే చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి మిర్చి యార్డ్ వైపు ఉన్న ఫ్లైఓవర్ అనమాట. ఈ మిర్చి యార్డ్ వైపు ఎప్పుడు ట్రాఫిక్ రద్దీ అయితే ఉంటుంది. ఈ రద్దీని నివారించడం కోసం ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. ఈ మిర్చి యార్డ్ వైపు ఎంట్రన్స్ గేట్ వైపు ఏంటంటే అండర్ పాస్ అయితే నిర్మించారు. ఈ అండర్ పాస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు.
రెండు వైపులా 2 అప్రోచ్ ర్యాంపులయితే వస్తున్నాయి. ఇక్కడ నుండి చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం. గుంటూరు సిటీలో డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే ఎక్కడా ఆగకుండా అయితే జరుగుతున్నాయి. శంకర విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే నందివెలుగు వైపు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా మిర్చి యార్డ్ వైపు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ వైపు ఉన్న ఈ రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక ఆర్ఓబీ అయితే శాంక్షన్ అయింది. ఆ నిర్మాణ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా గుంటూరు సిటీలో వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్‌నైతే కొత్తగా నిర్మిస్తున్నారు. ఒక విధంగా గుంటూరు సిటీలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయి. ఇటువైపంతా అప్రోచ్ డ్యామ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇంకా అటువైపు ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ఆ ఎక్స్‌కవేషన్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన డబ్ల్యూఎంఎం లేయింగ్ గానివ్వండి ఇయన్నీ ఏస్తారు. ఇలా 2 వైపులా ఈ అప్రోచ్ ర్యాంపులనైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయితే ఇక్కడ దాదాపు ట్రాఫిక్ సమస్య అయితే తీరిపోతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మొత్తం మిర్చి యార్డ్ అయితే ఉంటుంది. ఇటువైపు నుండి చూడండి ఈ ఫ్లైఓవర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ముందుగా ఏంటంటే రైట్ సైడ్ వైపు ఈ రోడ్డు మొత్తం వేసిన తర్వాత 2 లైన్‌లు పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. ఇటువైపు కూడా ఏంటంటే అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చాలా వరకు ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఈ మిర్చి యార్డ్ మొత్తం మీరు చూడొచ్చు. ఇటువైపు వచ్చేసి అప్రోచ్ ర్యాంప్ వైపు పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటున్నారు. అలాగే మొత్తం లెవెలింగ్ అయితే చేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. గుంటూరులో జరుగుతున్న డెవలప్‌మెంట్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. శంకర్ విలాస్ కానివ్వండి, అలాగే నందివెలుగు వైపు ఉన్న ఫ్లైఓవర్, ఇంకా మిర్చి యార్డ్ ఫ్లైఓవర్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే రీసెంట్‌గానే ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించిన ఫేజ్ 3 నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.